ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అనగా 1-3-2025 తిరుమలలో 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నటువంటి శ్రీవారి భక్తాదులు, అలాగే ఏ టోకన్ లేనటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా 7 నుంచి 8 గంటల సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎస్ఎస్డి టోకన్లు కలిగినటువంటి వారికి 4 నుంచి 5 గంటల సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉదయము 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగినటువంటి వారికి 2 నుంచి 3 గంటల సమయం తీసుకునేటటువంటి అవకాశం. ఈ నెల అనగా మార్చి 9 నుంచి 13వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు శ్రీవారి పుష్కరిణిలో జరగబోతున్నాయి. దీనిపైన ఈవో సమీక్ష చేయడం జరిగింది. తెప్పోత్సవాలలో మొదటి రోజు అయినటువంటి 9వ తేదీ శ్రీవారి పుష్కరిణిలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత ఉత్సవాలను చేయడం జరుగుతుంది. పుష్కరిణిలో 3 రౌండ్లు తిరుగుతూ ఆ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలలో భక్తాదులకు ఎటువంటి లోటు కలగకుండా అన్ని చర్యలు, పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జేఈఓ గారు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. రెండవ రోజు అనగా 10వ తేదీ మార్చి నెల శ్రీకృష్ణ స్వాముల వారు రుక్మిణి సమేతులై తెప్పోత్సవాల పైన శ్రీవారి పుష్కరిణిలో విహరించడం జరుగుతుంది. మూడవ రోజు అనగా 11వ తేదీ మార్చి నెల శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు శ్రీవారి పుష్కరిణిలో విహరించడం జరుగుతుంది. అలాగే 12-3-2025 మార్చి నెల మలయప్ప స్వామి వారు ఒంటరిగా తెప్పోత్సవాల పైన శ్రీవారి పుష్కరిణిలో విహరిస్తారు. అలాగే చివరి రోజు 7 సార్లు మలయప్ప స్వామి వారు శ్రీవారి పుష్కరిణిలో విహరించి స్వామివారి భక్తాదులకు అనుగ్రహిస్తారు. ఈ 4 రోజులు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ 9వ తేదీ నుంచి 14వ తేదీ దాకా తిరుమలలో ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయడమైనది. అలాగే రాబోయే వేసవి రద్దీ దృష్ట్యా తిరుమలలో తీసుకోవాల్సినటువంటి పటిష్టమైన ముందస్తు చర్యల గురించి ఈవో గారు సమీక్ష చేయడం జరిగింది. శ్రీవారి భక్తులు ఎక్కడైతే రద్దీ ఎక్కువగా ఉంటుందో అక్కడంతా కూడా చలువ పెయింటింగ్లు వేసి వేసవి కాలంలో ఆ ఎండ తాకిడి భక్తాదులకు లేకుండా చేయాలని అదనపు ఈవో గారు సూచించడం జరిగింది. అలాగే తగినంత లడ్డూలు కూడా నిల్వ ఉంచుకోవాలని టిటిడి సిబ్బందికి సూచించడం జరిగింది. అలాగే మార్చి 14వ తేదీ తిరుమలలో జరగనున్న కుమారధార తీర్థం గురించి అదనపు ఈవో గారు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ రోజు అనగా మార్చి 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 12 గంటల దాకా మాత్రమే కుమారధార తీర్థానికి శ్రీవారి భక్తాదులను అనుమతించడం జరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి చిన్నపిల్లలు, పెద్దలు, హృద్రోగ సంబంధితమైనటువంటి రోగులకు అనుమతి లేదు అని కూడా తెలియజేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.